ఈ సమయం నీ పాసనకు వచ్చిన మమ్మల్ని చూడు బాబు, మమ్మల్ని దర్శించమని కనికరించి కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఆశ్చర్యకరుడా నాయన, నీ పరిశుద్ధ నామానికి ఎన్నో స్తోత్రాలు. నిశ్చయంగా ప్రభా ఇదిగో తండ్రి, మరి బాప్తిసం అనేది ఈ లోకంలో చెప్పబడిన పరిస్థితిలో నీవైతే అద్భుత కృప చేత ప్రభా తిరిగి మళ్ళా ఆ యొక్క నిజమైన మార్గాన్ని మీరు మాకు బయలుపరిచారు తండ్రి. మా కొరకు ప్రవక్తను పంపించి దేవా ఖచ్చితంగా ఇది ఇలాగే జరగాలని చెప్పి మా పితరులను అపోస్తలులు ఏం చేశారో ఆ మార్గంలో మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవాన్ని స్తోత్రం. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని ఖచ్చితంగా నీ వాక్యం చెప్తా ఉంది కనుక నువ్వు చెప్పినట్టు మేము చేసినప్పుడు ఆ ఆజ్ఞలో ఖచ్చితంగా శక్తి ఉంది ఆయన. ఆశీర్వాదం ఉంది ప్రభా. కాబట్టి నీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ సేవకులు నాయన, మరి ఎవరొస్తాడు నాయన నా తండ్రి, మరి ఇప్పుడు కలిసి బాప్తిసం పొందబోతా ఉన్నారు. సేవకులకైతే వాక్యం తెలుసు నాయన. దినాలు వారు సేవలో ఉన్నారు కూడా నాయన, నీలో జీవిస్తా ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ నీ కాలపు సత్యమని కాలంలో నువ్వు బయలుపరిచావని గ్రహించి నాయన వారు ఇది పొందుకోబోతుండగా నీ కృప వారిని ఆవరించును. ఈ జీవనతో వారిని నింపండి. ఈ లోక పరిస్థితుల్లో బలంగా నిలబడే శక్తినివ్వండి. వచ్చే శోధనలు ఎదుర్కొనే శక్తినివ్వండి. ఇంకా వాక్య లోతులను నడిపించండి. వెనకాల ఉన్న సంఘాలు కూడా అంగీకరించే భాగ్యము దయచేయండి. ఈ గొప్ప కృప చూపి పునాది మీద సంఘానికి సహాయం చేయండి. మీరే కృప చూపించమని ఈ కార్యం చేర్చుండగా నీ శక్తి సన్నిధి నాతో ఉంచి బలపరిచి నాయన నన్ను అభిషేకించి ఈ కార్యం మీరే జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఒకడని ఆదులైన తండ్రైన దేవుడిగా ఆత్మస్వరూపిగా ఉండి సమయం వచ్చినప్పుడు మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి మరియ గర్భమందు పుట్టి కుమారుడిగా వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాలు సేవ చేసి ఆ తరువాత మన పాప పరిహారార్థమై కొద్ది పిల్లల యొక్క అధికారం కింద ఆయన కంపల్సరీ సిద్ధిపడి చనిపోయి సమాధిలో మరలా తిరిగి లేచి ఆయనే పరలోకానికి వెళ్ళిన దేవుడని, దేవుడు ఒక్కడే అని ఆయన ప్రభువు యేసుక్రీస్తుని నమ్ముచున్నారా? ఆయన విశ్వాసం వచ్చి ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి ఆయన తప్పకుండా పరిశుద్ధాత్మని వరమిస్తాడని నమ్ముచున్నారు. అలాగే ఈ కాలం ముందు దేవుడు మరాఠీలో చెప్పకుండా ప్రకారంగా ఒక ప్రవక్తను దేవుడు భూమికి పంపించాడని, ఒక పరిచర్య భూమికి వచ్చిందని చెప్పి ఎవరైతే పరిచర్య నమ్ముతున్నారో దాని ప్రకారం జీవిస్తున్నారో వారే వధువుగా ఉండబోతున్నారని, అలాంటి వధువులు తీసుకెళ్ళడానికి మరి దేవుడు మరి మధ్యాహ్నం రాబోతున్నారని ఏదో గురించి మీరు అంగీకరిస్తున్న ఈ నామాన్ని బట్టి ఎలాంటి శోధనలు సమస్యలు తీసుకొచ్చిన మళ్ళా తిరిగి తొందర పడుకున్న ఇంతకాలం అంతా నమ్మకమైన సాక్షిగా ఉన్నారు తీర్మానించుకుంటున్నారా? తీర్మానం బట్టి ప్రభువు యేసు నాకు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున్నారు. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ బాప్తిసం ఇచ్చున్నాను.
జరుగుతుంది